మేము ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ నుండి నేను మనోజ్ఞ విశాఖపట్నం నుండి వచ్చాను. నిన్న రిజిస్టర్ గారిది ఒక ఇంటర్వ్యూ అనేది రిలీజ్ అయ్యిందండి. అందులోని మేము చాలా బాధాకరంగా ఫీల్ అవుతుంది ఏంటి అంటే ఆయన అసలు ఏ ఒక్క రూల్స్ కూడా మాట్లాడకుండా ఒక భావోద్వేగంగా మాట్లాడారు, అంటే ఎమోషనల్గా మాట్లాడారు. అంటే ఆ అమ్మాయిని మేము అనాలి అని కాదు, ఇప్పుడు వాళ్ళ మనవరాలు గారు ఉన్నారు, ఆవిడకి 2 ఏళ్ళు వేశారు, ఆ అమ్మాయి నాకు థ్యాంక్స్ కూడా చెప్పింది అని అన్నారు రిజిస్టర్ గారు నిన్న. ఆ సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఆ విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు అక్కడ 2 ఏళ్ళు అనే దాంట్లో మా వాళ్ళు కూడా 2 ఏళ్ళు చేశారు, ఇక్కడ ఉన్న ఒక అబ్బాయి కూడా 2 ఏళ్ళు వేశారు. ఆ అబ్బాయి పిన్నమనేని సిద్ధార్థలో చేస్తున్నాడు, కాదు అనట్లేదు. ఇప్పుడు ఆ రూల్ మాకు వర్తిస్తే మేము చేస్తాము. వర్తించలేని వాళ్ళని తీసుకెళ్ళి ఆ రూల్లో వేసి మీరు చెయ్యండి అనడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఆ అమ్మాయి చేస్తుందంటే 2 విషయాలండి. ఒకటి, ఆ రూల్ వర్తించాలి ఆ అమ్మాయికి, కాబట్టి ఆ అమ్మాయి చేస్తుంది. ఇప్పుడు నాకు వర్తించడం నేను 2 ఏళ్ళు చేయడానికి రెడీగా ఉన్నాను. రెండోది, రూల్ వర్తించలేదు అనుకోండి, మీరు కావాలని వేశారు అంటే మీ పర్సనల్ ఎజెండాతో వేశారు, మరి అక్కడ కూడా మీరు ఎక్కడ రూల్స్ ఫాలో అవుతున్నారు? మీరు కావాలని వేసినట్టే కదా. అది రిజిస్టర్ గారు పెట్టింది రూల్ కాదండి, ఇది యాక్చువల్లీ ఈ రూల్ మీరు చూసుకున్నట్టయితే డేట్లు కూడా మేము చూపిస్తున్నాం. నవంబర్ 22వ తారీఖు 2023 ఈ రూల్ అనేది వచ్చింది. ఇది కేవలం మీరు చూస్తే యుక్రెయిన్, క్లియర్గా చూడండి, యుక్రెయిన్ వాళ్ళకని ఉంది. పోనీ ఇది మా అందరికీ అప్లికబుల్ అనుకుందాం, దీన్ని తీసేశారు. డిసెంబర్ 7వ తారీఖు ఒకటి ఇచ్చారు అదే రోజు, దాన్ని సూపర్ సెషన్ అని అంటారు. అంటే దీనికన్నా అత్యున్నతమైన దాంతో ఇదిగో ఆ సూపర్ సెషన్ అన్న దాని అర్థం కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. మేము ఎవరికి అబద్ధం చెప్పక్కర్లేదు, మీరే గ్రూప్లో చూసుకోవచ్చు, గూగుల్లో చూసుకోవచ్చు. ఎందుకంటే సూపర్ సెషన్ అంటే దీనికన్నా అత్యుత్తమైన దాంతో దీన్ని మార్పించాము అని చెప్పి. కాబట్టి ఇప్పుడు ఆ రూల్లోని ఇప్పుడు మేము వస్తే ఇగోండి ఇక్కడ క్లియర్గా ఏమనుంది, పరీక్షలతో సహా వెనక్కి వెళ్లకుండా ఆన్లైన్ చేసిన వాళ్ళకి 2 ఏళ్ళు అన్నది. ఇందులో ఒక్కరినైనా అలా చూపించమనండి, మేము వెళ్ళి 2వ సంవత్సరం చేసుకుంటాం. మేము చేస్తాం, నేను ఫ్రీగా చేస్తాను స్టైఫండ్ లేకుండా. ఈ రూలు మాకు వర్తించదు. ఒకవేళ వాళ్ళ మనవరాలు గారు ఈ రూల్లో రావచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి చేసింది, ఇప్పుడు మేము వస్తే మేము చేస్తాం. మాకు రానిది మేము కానిది మమ్మల్ని చేయమంటే మేము ఎందుకు చేస్తాం? ఆ అమ్మాయి థ్యాంక్ యూ చెప్పింది అనొచ్చు. ఆ అమ్మాయి ఇప్పుడు 1 సంవత్సరంలో తక్కువే నేర్చుకుని ఉండొచ్చు, కానీ మేము ఒకే సంవత్సరంలో ఇప్పుడు నేను రంగరాయ మెడికల్ కాలేజ్ చేశానండి. చుట్టుపక్కల ఉన్న ఒక 20-30 ఇప్పుడు అది మేము అక్కడ ఉన్న అన్ని ప్లేసులకి అది ఒకటే పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, ప్రతిదీ వస్తుంది. అర్ధరాత్రి 3ంటికి కానీ ఒక 36 గంటలు లేదా 48 గంటలు కంటిన్యూస్గా మేము చేసిన రోజులు కూడా ఉన్నాయి. మేము ఆ రోజు వచ్చి మాకు స్టైఫండ్ ఇవ్వండి, లేకపోతే మాకు ఇంటర్న్షిప్లో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వండి అని మేము అడగలేదే. మాకు నిర్దిష్టంగా వాళ్ళు ఇచ్చిన అలాట్మెంట్ యొక్క సమయం పూర్తి అయిన తర్వాత మేము వచ్చాం. సరే పోనీ వచ్చి అడిగామండి. ఇది 2023లో వచ్చింది ఈ నోటిఫికేషన్ అనేది. నా ఇంటర్న్షిప్ 2024 నవంబర్లో అయిపోయింది. మరి ఒక రూల్ వచ్చి సంవత్సరం అయినా కూడా మీరు ఎందుకు అర్థం చేసుకొని నాకు ఇవ్వలేదు? ఈ రూల్ వచ్చిన వెంటనే మీరు ఒకవేళ నాకు వెయ్యాలి అనుకుంటే నాకు వెంటనే ఒక మెయిల్ పెట్టుండొచ్చు, అమ్మ నువ్వు ఇలా వచ్చావు కానీ ఈ తర్వాత నీకు అలాట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక రూల్ వచ్చింది, దాని ప్రకారం నువ్వు 2 ఏళ్ళు చేయాలని ఆ 11 నెలల్లో ఒక రోజున నాకు వేయొచ్చుగా. నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మళ్ళీ ఏప్రిల్లో 1 సంవత్సరం చేస్తే చాలు అని, ఇప్పుడు మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఎలా ఉంటుందో బండికి అలా టెంపరీ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి ఇస్తారు. దాంట్లో కూడా నాకు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కానీ నువ్వు 2 ఏళ్ళు చేయాలని కానీ చెప్పలేదు. అంతా